ప్రణామాలు మహర్షి. మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. శౌనక ఋషి, సమస్త మునిపుంగవులారా, నేను మీ అందరి కనులలో ఆనంద బాష్పాలను చూస్తున్నాను. ఏ విధంగా సుగంధం వ్యాకులత చెంది పుష్పం నుండి బయటికి వస్తుందో ఆ రీతినే మీ కనుల నుండి అశ్రువులు జాలువారుచున్నవి. ఓ సురుచి మహర్షి, మా కనుల వెంట ఈ ఆనంద బాష్పాలు గౌరీనందనుడు పునర్జీవింపబడుట వల్ల జాలువారుతున్నవి. శౌనక ఋషి, మీ అశ్రువులు మీ భక్తి భావనకు ప్రతీకలు. ఈ సమస్త ఋషులు గజాననుని భక్తులని నిరూపించుకున్నారు. ఇదే భక్తి యొక్క స్వరూపం. దీని యందు మన శ్రద్ధకు, నిష్టకు దుఃఖం వాటిల్లినప్పుడు మన హృదయం కూడా దుఃఖిస్తుంది. ఒకవేళ అది ఆనందపడితే మన హృదయం కూడా ప్రశాంతతను పొందుతుంది. ఓ మహాముని, ఇంతవరకు కథాగమనాన్ని వివరించి మీరు మా గజానను భక్తులందరికీ ఎనలేని ఉపకారం చేశారు. ఇక ఇప్పుడు మా యందు దయ ఉంచి కోపోద్రిక్తురాలైన తల్లి పార్వతీదేవి గజాననుడు గణేశుని ఎలా అక్కున చేర్చుకున్నదో తెలపండి. శౌనక ఋషి, సమస్త ఋషివర్యులారా, ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. మాత పార్వతీదేవి సమస్త దేవతలను తన పుత్రుని అగ్రపూజాధికారిని చేయమని కోరింది. ఇది తెలిసిన సమస్త దేవతలు అందుకు అంగీకరించారు కూడా. ఆపై మాత పార్వతీదేవి ఆనంద పారవశ్యంతో గణపతి అయిన గణనాథుని పుత్రవాత్సల్యంతో తన హక్కును చేర్చుకుంది. ఓ సురుచి మహర్షి, అగ్రపూజ ప్రస్తావన వచ్చింది గనుక మా యందు దయ ఉంచి తమరు అగ్రపూజ, ప్రథమ పూజల మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. ఎందుకంటే గణేశుడు రెండింటికి అర్హుడే కదా. మీరు చక్కని ప్రశ్న వేశారు శౌనక ఋషి. అగ్రపూజ, ప్రథమ పూజల నడుమ చాలా వ్యత్యాసం ఉంది. అగ్రపూజ అనగా అర్థం బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు మరియు ఆ మహాదేవుని కంటే ముందు ఎవరినైతే పూజిస్తామో అతను అగ్రపూజాధికారిగా పిలువబడతాడు. అంటే గణపతి. ఇక ప్రథమ పూజ అని నా అర్థం ఏదైనా కార్యం ప్రారంభించుటకు ముందు చేయునటువంటి పూజ. అంటే దేవతలు కూడా ఏ కార్యానికి నాంది పలికినా ప్రప్రథమంగా వారు కూడా గణపతిని పూజించక తప్పదు. కావున గౌరీనందనుడు ప్రథమ పూజ, అగ్రపూజలకు సమిష్టిగా అర్హత పొందినవాడు. తదుపరి కథను విని తరించండి. గౌరీనందనుడు గణేశుడు పునరుజ్జీవితుడైన అనంతరం ఏ వరాలను పొందాడో వినండి. ఓ చంద్రమౌళేశ్వర, మీ పుత్రుని ముఖారవిందాన్ని వీక్షించండి. ఇటువంటి సౌందర్య రూపుడైన బాలకుడు ఈ సమస్త సృష్టి యందు మరొకరు లేరు. ఈ బాలుని తేజవంతమైన ముఖారవిందము గాంచి సూర్యచంద్రులు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. బాలకుడు గజానుని ప్రకాశంతో సమస్త విశ్వం తేజరిల్లుతోంది. చంద్రమౌళేశ్వర, ఓ మహాదేవ, బాలగణేశుని పునర్ధ్యానంతో కేవలం మేము మాత్రమే కాదు, సమస్త దేవగణాలు, సమస్త కైలాసవాసులు ఎంతలా ఆనందిస్తున్నారో దాన్ని మాటల్లో వ్యక్తపరచడం సాధ్యం కాదు. మరో విషయం దేవా, బాలగణేశుడు పునర్జీవింపబడ్డం వల్ల సమస్త విశ్వానికి వాటిల్లబోవు సంకటం తొలగింది. వరప్రసాదంగా మాకు ఈ పుత్రుడు ప్రాప్తించాడు. మాకు అత్యంత అమూల్యమైన వాడు. పుత్ర, మమ్మల్ని క్షమించు. మా వల్ల నీకు ఎంతటి కష్టం వాటిల్లేదో కదా. మా ద్వారా మీకు కలిగిన కష్టానికి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం పుత్ర. తండ్రి గారు, క్షమాపణ అర్థించవలసినది మేము. తండ్రిగా మీరు, సమస్త దేవగణాలు మమ్మల్ని క్షమించండి.
తండ్రి గారు, మా స్థానం తమ పదకమలముల చెంతనే. మేము మీకు సమస్త దేవతల చరణార విందాలకు సాదరంగా ప్రణామం చేస్తున్నాం. క్షమింపమని ప్రార్థిస్తున్నాం. మీ తల్లిదండ్రుల భాగ్యం ఎంతటి అద్భుతమైనది. మీ వంటి సంస్కారవంతుడైన పుత్రుని ప్రసాదించినది. ఓ ఆదరణీయమైన దేవతలారా, మీ అందరినీ హృదయపూర్వకంగా గౌరవించడం మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. గర్వాంధకారమున మా వల్ల ఏదేని తప్పిదము జరిగి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. ఓ జగత్పాలక, మీ వాక్కు అప్రతిహతం. శివపుత్రుడు పునర్జీవుడైన ఈ తరుణాన వారికి అగ్రపూజాధికారం తప్పక లభిస్తుంది. మా విన్నపాన్ని మన్నించి ఇక తమరు బాలగణేశునికి అగ్రపూజాధికార వరం ప్రసాదించండి. నిస్సందేహంగా బ్రహ్మదేవ, శివపుత్రుడు గణేశునికి అగ్రపూజాధికార వరం ప్రసాదిస్తున్నాం. విష్ణుదేవుడమైన మేము మీ అందరి సమక్షంలో బాల గణేశునికి అగ్రపూజాధికారాన్ని వరంగా ఇస్తున్నాం. ఇచ్చట కొలువు తీరిన సమస్త దేవదేవేరులు ఇందుకు ప్రత్యక్ష సాక్షులు. ఇక ఇప్పటి నుండి త్రిలోకాలలో మా త్రిమూర్తులను ఎలా పూజిస్తారో, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజ ఎలా జరుగుతుందో ఆ విధంగానే ఇక కేవలం బాల గణేశునికి అగ్రపూజ జరుగుతుంది. అటు తరువాతే మమ్మల్ని పూజిస్తారు. సకల దేవతలు, దానవులు, కిన్నెరలు, గంధర్వులు, ఇక ఇది మానవులకు కూడా ప్రథమ కర్తవ్యం. ప్రప్రథమంగా పార్వతీనందనుడు గణేశునే పూజించాలి. అటు తరువాతే మమ్మల్ని పూజించాలి. ఒకవేళ ఎవరైనా మా పూజానంతరం పార్వతీనందనుడు గణేశును పూజిస్తాడో అతనికి పూజాఫలం ఎన్నటికీ లభించదు. నారాయణ నారాయణ. ధన్యవాదాలు ప్రభు. తల్లి పార్వతీదేవి ఆకాంక్షను తీర్చినందుకు. మా ఉద్దేశంలో ఏ దేవదేవేరులకైనా, యక్షులు, కిన్నెర గంధర్వులకు కూడా శివపుత్రుని అగ్రపూజ పట్ల ఎలాంటి అసమ్మతి ఉండదు. గణేశునికి అగ్రపూజ అందరికీ సమ్మతమే. మా సమస్త దేవగణాలకు శివపుత్రుడు గణేశునికి అగ్రపూజ చేయుట అంగీకారమే. మా సమస్త దేవేరులకు కూడా గణేశునికి అగ్రపూజ చేయుట అంగీకారమే. ఒకవేళ ఎవరైనా గౌరీనందనుని కాక వేరెవరికైనాను ప్రథమ అగ్రపూజ చేస్తారో అతను మాన్యుడు కాజాలడు. ఓ బ్రహ్మదేవ, పార్వతీనందనుడు గణేశుడు అగ్రపూజాధికారి అయ్యాడు. ఇక మీరు మీ పవిత్రమైన కరములతో పార్వతీనందనుడు గణేశుని మస్తకమున తిలకం దిద్దండి. మీ ఆజ్ఞ విష్ణుదేవ. ప్రణామం విధాత. ఈ రోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే దానిని మాటల్లో వ్యక్తపరచుటకు అలవి కానంతగా. కావున పుత్ర, నీ తండ్రి నీకు వరమిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏ దేవతలు, దైత్యులు, యక్షులు, కిన్నెర, గంధర్వులు నీ శక్తి సామర్థ్యాల ముందు నిలువజాలరు. నీవు మహాశక్తి పుత్రుడవు. కావున స్వయంగా నిత్య తేజోరూపుడవై భాసిల్లుతావు. నారాయణ నారాయణ నారాయణ. పుత్ర, యుద్ధంలో నీ పరాక్రమ కౌశలాన్ని ప్రదర్శించి యావత్తు సృష్టిలో నిన్ను ఎదిరించుట ఏ సూర్యునికి, మహాబలశాలికి సాధ్యం కాదని నిరూపించావు. విఘ్ననాశనాన్ని నీవు ఎల్లప్పుడూ కాంక్షించు. ఇక నీవే దైత్యరాజు నాశనానికి కారణభూతుడవు. ఈ కారణం చేత నిన్ను మేము సకల గణాల అధినేతను చేస్తున్నాం. కనుక ఈ దినం నుండి నీవు గణనాథుడిగా పిలువబడతావు. ఓ గణనాథ గజానన, నీ జననం శుభచంద్రోదయ మహాచతుర్థి యందు జరిగినది. కనుక ఈ దినం మీ పేర వ్రతం చేస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి. ఈ చతుర్థి వ్రత పూజల వలన ప్రతి స్త్రీ పురుషుడు శుభాలు చవిచూస్తారు. అంతేకాదు గౌరీనందన గణేశ, ఏ స్త్రీ పురుషులైనా, రాజులు, ప్రజలు తమ మనోభీష్ట సిద్ధికై మీ వ్రతం చేస్తారో వారి మనోభీష్టం తప్పక నెరవేరుతుంది. నారాయణ నారాయణ నారాయణ. ఎంతటి శుభ సందర్భం! ఇంతటి శుభతరుణాన పార్వతీదేవి తమ సుపుత్రునికి వరదానం చేసి దర్శించుకుని ఉంటే బాగుండేది.
వారు తమ పుత్రుని దర్శనార్థం తప్పక వస్తారు. ఇది వారికి ఆనందమే కదా. వారి పుత్రుడు గణేశునికి పునర్జీవనం ప్రాప్తించింది. మా పుత్రుడు బాలగణేశుని పునర్జన్మను పురస్కరించుకుని మేము ఆదేశిస్తున్నాం. ఈ సమస్త కైలాసమందు ఉత్సవాలు జరపండి. విజయ, మన గణేశుడు పునర్జీవుడైనాడు. విజయ, మన గణేశుడు పునర్జీవుడైనాడు. అవును జయ, ఇది మనకు మాత్రమే కాదు, మన తల్లి పార్వతీదేవి కూడా ఎంతో సంతోషించే విషయం. మన గౌరీనందనుడు ఇంత అందంగా జనిస్తాడని నేను కలలోనైనా అనుకోలేదు. మనం వెనువెంటనే ఈ సమాచారాన్ని పార్వతీదేవికి చేరవేయాలి. వారి పుత్రుని గణేశుని పునర్జీవన సందర్భంగా కైలాసం ఉత్సవాలు చేసుకుంటుందని తెలపాలి. అవును, పద. తల్లి పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి, అమ్మ పార్వతీదేవి, 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 అమ్మ పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి. సమస్త కైలాసం ఆనందోత్సవం జరుపుకుంటోంది. నీకు మంచి శుభార్త తీసుకొచ్చాను తల్లి. అవును తల్లి, మన యువరాజు గణేశుడు పునర్జన్మ పొందాడు తల్లి పార్వతి. మన యువరాజు పునర్జీవితుడయ్యాడు. సకల లోకాలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఆకాశం సుగంధ పుష్పాల్లో హర్షించి వర్షిస్తోంది తల్లి. రండి తల్లి, రండి. మన గౌరీనందనుడు తన తల్లికై నిరీక్షిస్తున్నాడు. గౌరీనందనునికి అమర్చిన గజరాజు శిరస్సు అత్యంత సుందరంగా గోచరిస్తోంది తల్లి. అవును తల్లి పార్వతి, గజరాజు శిరస్సు మన గణేశుని శరీరాన్ని ఏలభాసల్లుతుందంటే ఆకాశ మార్గాన ఉన్న నిండు జాబులు దిగివచ్చి మానవ రూపం దాల్చినట్టుంది తల్లి. మన యువరాజు ఇదివరకంటే మరింత అందంగా కనిపిస్తున్నారు. మన యువరాజు పునర్జీవనోత్సవంలో సమస్త కైలాసం ఆనంద నర్తనం చేస్తోంది తల్లి. సమస్త దేవతలు నిర్వహిస్తున్న ఉత్సవం ఇదివరకెన్నడూ కైలాసవాసులు కని విని ఎరుగనిది తల్లి, ఎరుగనిది. మా పుత్రుణ్ణి జంతువుగా మలచి సమస్త దేవతలు కైలాసంలో ఉత్సవం జరుపుకుంటున్నారా? అత్యంత సుందర రూపుడైన బాలుని వధించి సకల దేవతలు సంతోషిస్తున్నారా? మా పుత్రుడు పునర్జీవుడయ్యాడన్న ఏ శుభ సమాచారం మీరు తీసుకొచ్చారో అది మాకు శుభ సమాచారం కాదు. మా తల్లి హృదయానికి అది అత్యంత దుఃఖ సమాచారం. మా గజరాజు శిరస్సు ధరించి మా పుత్రుడు ఎంత వికృతంగా ఉన్నాడో. లేదు తల్లి పార్వతి, వారు అత్యంత సుందరంగా ఉన్నారు. అంతటి సుందరుణ్ణి, అంతటి తేజస్విని మేమిరువురము ఇంతవరకు దర్శించనే లేదు తల్లి. అతని అందచందాలను మాకు మాటల్లో వ్యక్తపరచనలివి కానివి పార్వతీ తల్లి. మీరు గనక మా మాటని విశ్వసించిన పక్షంలో మీరే స్వయంగా వెళ్ళి మీ కళ్ళారా వీక్షించండి. మేము మా ప్రేమను పంచి అనురాగాన్ని రంగరించి మలచిన మా పుత్రుణ్ణి ఎలా పోల్చుకోము. మా పవిత్ర అంశను రూపంలో పోసి అందానికి అందం లాంటి అద్భుత రూపం అతనికి ప్రసాదించాం. ఎలా మర్చిపోగలం మా తపస్సు యొక్క మహోన్నత శక్తి మేము మా పుత్ర శరీరంలో మిళితం చేశాం. ఎలా మర్చిపోగలం ఆ సమస్త దేవతలు ఎలా మా పుత్రుని ప్రాణం హరించారో? అవి మా ప్రాణాలు. మా కళ్ళలు కళ్ళలైన తరువాత మేము ఆ పుత్రుని ఎలా స్వీకరించమంటారు? ప్రణామం తల్లి పార్వతి. అమ్మా పార్వతీదేవి, ఒక తల్లి తన పుత్రుని అంగీకరించిన పక్షంలో అంగీకరింపు వారెవరు? మునివర్య విశ్వకర్మ, మీ రాకలోని అంతరార్థం మాకు బాగా అర్థమైంది. ఆ సమస్త దేవతలు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. అవును తల్లి, ఆ సమస్త దేవతల రాయబారిగానే మీ చెంతకు వచ్చాను తల్లి. మిమ్మల్ని వినమ్రపూర్వకంగా ఆహ్వానింపమని చెప్పారు. అక్కడ మీ సుపుత్రుడు గజానన గణేశుడు సమస్త దేవతలు మీ రాకై నిరీక్షిస్తున్నారు. అమ్మా జగజ్జనని, మేము మా ప్రియ గజానుని పునర్జీవుడొకటి చూసి ధన్యులమయ్యాం. దయతలచి మీరు ఒక్కమారు వచ్చి చూడండి. తల్లి జగదాంబ, శ్రీహరి విష్ణుదేవుడు మన గణేశుని అగ్రపూజాధికారిగా అంగీకరించారు తల్లి. వారు గణేశుడు పునర్జీవుడు కావటం గాంచి వారు ఎంత సంతోషించారో దానిని నేను వర్ణింపజాలను తల్లి. శ్రీహరి విష్ణుదేవుడు ఎందుకు సంతోషించాడు? వారి మనోభిష్టం సిద్ధించింది కదా. వారు కోరుకున్నది మా పుత్రుడు గణేశుని అంతమేగా. లేదు పార్వతీదేవి తల్లి, లేదు. మన గణేశుడికి ప్రాణం రావడానికి కారణం విష్ణుదేవుడే. వారి ప్రయత్నం ఫలితంగానే గణేశుడు పునర్జీవితుడైనాడు. ఇది సత్యం తల్లి, ఇది సత్యం.
మన గణేశుడు వంటి సుస్వరూపుడు ఈ విశ్వమందు మరొకరు లేరు తల్లి. మునివర్య, మీ దృష్టిలో సుందరం అంటే అర్థమేమిటో మాకు తెలీదు. ఒకవేళ నిజంగానే బాల గణేశుడు సుందరుడై పునర్జీవింపవచ్చు. కానీ ఇప్పుడు మాలోని ఆలోచన, విచక్షణ శక్తి సమాప్తమైపోయింది. మాకు ఏకాంతం కావాలి. మా యందు దయ ఉంచి మీరు వెళ్ళిపోండి. మేము నిస్సహాయులం. మా పుత్రుడు గణేశుని ఆశీర్వదింపలేము.